Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. And I welcome you all to the Abhyasana for today. So ఏంటంటే ఈరోజు మనం GS2 క్వశ్చన్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఫ్రమ్ ఇండియన్ పాలిటీ. సో నవ్ లెట్స్ సీ హౌ అభ్యాసన ట్రాన్స్ఫార్మ్స్ యర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అని. సో డైలీ ఒక క్వశ్చన్ ని పోస్ట్ చేస్తాము at 6 AM in the morning on our official channels. Okay, so you can watch that particular question and try attempting that particular question. సో మీరు ఆన్సర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు రాసి PDF ఫార్మాట్ లో ఆన్సర్ టు abhyasana@gmail.com కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. యూ హ్యావ్ టు రైట్ యువర్ నేమ్ అండ్ ద డేట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో విచ్ పేపర్ ఆర్ యూ అటెంప్టింగ్. సో క్లియర్ గా గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యి యూ నీడ్ టు సెండ్ ఇట్ టు ది ఆన్సర్ టు abhyasana@gmail.com by 12 PM in the afternoon. Okay, so feedback will be provided within 24 hours of time. Detailed feedback అనేది మీకు ఇస్తాం అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మీకు 4 PM కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో. సో దిస్ ఇస్ హౌ ఇఫ్ యూ practice this particular answers throughout the year, definitely you can excel in the answer writing. You can improve your answer writing skills. Okay, consistency is the main thing that is required in order to transform your skills. Okay, and also మీకు ఈ పర్టికులర్ ప్రాసెస్ చూసుకుంటే GS1 క్వశ్చన్ మండే రోజు డీల్ చేస్తాము, GS2 ట్యూస్డే రోజు, వెనస్డే రోజు GS3, ఓకే, థర్స్డే రోజు GS4 అండ్ నెక్స్ట్ ఫ్రైడే రోజు కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆల్సో సాటర్డే రోజు ఎస్ఏ బేస్డ్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం అండ్ సండే విల్ బి ది హాలిడే. ఓకే, సో ఐ హోప్ యూఆర్ ఫాలోయింగ్ ఇట్ డైలీ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో అండ్ ఆల్సో ఎవాల్యుయేషన్ అనేది కూడా మీకు ఎక్స్పర్ట్స్ తో జరుగుతుంది కాబట్టి దిస్ విల్ బి అ కంప్లీట్లీ ఫ్రీ ఇనిషియేటివ్ కాబట్టి యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరు మాకు చేయాల్సిన చిన్న థింగ్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూఆర్ న్యూ వన్ వాచింగ్ ఇట్ అండ్ మొత్తం వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. So let's look at today's Abhyasana. So question is from GS2 anamata, Indian polity point of view lo manam ee question ni discuss chestunna. Critically examine the procedures through which the presidents of India and France are elected. Okay, so this is basically the question anamata. So ikkada question em adugutunnaru ani ardham cheskondi. So critically examine, so this is a keyword that is mentioned, the procedures through which the presidents of India, ikkada president of India ani France ni కంపేర్ చేస్తే క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద ప్రొసీజర్ త్రూ విచ్ దే ఆర్ ఎలక్టెడ్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ లో మీరు ఆన్సర్ ఎలా రాస్తారు, దిస్ ఇస్ ద ఇండియన్ పాలిటీ క్వశ్చన్ కాబట్టి. సో బేసికల్ ఇక్కడ మీరు చూసుకుంటే 250 వర్డ్స్ 15 మార్క్ క్వశ్చన్, 2022 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆన్సర్, సో వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ అండ్ ద ఫ్రాన్స్ సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. అలా అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేకపోతే యూ కెన్ మెన్షన్ అబౌట్ ది ఆర్టికల్స్ త్రూ విచ్ ఇండియన్ ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్. సో బేసిక్ గా ఇండియన్ పాలిటీ ఆన్సర్స్ లో ఇట్ విల్ బి గుడ్ ఇఫ్ యూ రైట్ ది ఆర్టికల్స్ ఇన్ ద ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే, అండ్ యూ కెన్ మెన్షన్ సర్టెన్ కాంట్రాస్ట్ బిట్వీన్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ అండ్ ఫ్రాన్స్ లో సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ని ఫాలో అవుతుంటారు. యూ హ్యావ్ టు హైలైట్ ద నీడ్ ఫర్ ద క్రిటికల్ కంపారిజన్. ఎందుకు కంపేర్ చేయాలనేది ఒక కనెక్టింగ్ సెంటెన్స్ ని మీరు మెన్షన్ చేసి దెన్ యూ కెన్ గో టు ద బాడీ పార్ట్. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బాడీ పార్ట్, సో దీంట్లో ఏమేమి మెన్షన్ చేసి ఉంటాయి, సో దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు అడ్రస్. ఒకటి వచ్చేసి ఎలక్షన్స్ లో మీకు ఏమేమి గుర్తు రావాలి, యూ హ్యావ్ టు రిమెంబర్ అబౌట్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్, సో ఆల్రెడీ మనం దాన్ని ఇంట్రడక్షన్ లో మెన్షన్ చేసేసి ఉన్నాం కాబట్టి. సో నెక్స్ట్ కంపారిజన్ విల్ బి బేస్డ్ ఆన్ ది ఎలక్షన్ ప్రొసీజర్. డైరెక్ట్ ఎలక్షన్ జరుగుతుందా, ఇండైరెక్ట్ ఎలక్షన్ జరుగుతుందో, దీన్ని ఈ బేసిస్ లో కంపేర్ చేయొచ్చు. ఇంకేం చేయొచ్చు, ఎలక్షన్స్ తర్వాత ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ టర్మ్ గురించి మనం మెన్షన్ చేయొచ్చు, లైక్ వాట్ విల్ బి ద టర్మ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ ఇండియా, వాట్ విల్ బి ద టర్మ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఇన్ ఫ్రాన్స్. ఓకే, నెక్స్ట్ we can compare their powers. Okay, compare their powers like executive powers paranga, legislative powers paranga, discretionary powers paranga ila comparison cheyొచ్చు రెండు ఇద్దరు ప్రెసిడెంట్స్ కి. అండ్ ఆల్సో దీంతో పాటు రీఎలక్షన్, సో వాళ్ళు ఎంతవరకు రీఎలెక్ట్ అవ్వగలుగుతారు, ఇండియన్ ప్రెసిడెంట్ రీఎలెక్ట్ అవ్వగలుగుతారా అండ్ ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ రీఎలెక్ట్ అవ్వగలుగుతారా. సో నెక్స్ట్, ఆర్ దే నామినల్ హెడ్స్ ఆర్ దే రియల్ హెడ్స్. ఓకే, రియల్ పవర్ ఉంటుందా, నామినల్ పవర్స్ మాత్రమే ఉంటాయా, ఈ పర్టికులర్ కాంపోనెంట్స్ బేసిస్ లో మీరు కంపేర్ అనేది చేసుకోవచ్చు అనమాట బాడీ పార్ట్ లో. ఓకే, ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మెన్షన్ చేయొచ్చు అండ్ యూ కెన్ మెన్షన్ అబౌట్ ది ఎలక్టోరల్ ప్రాసెస్ దట్ ఈస్ ఫాలోడ్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో ప్రెసిడెంట్ లో కూడా ఎలక్టోరల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, డైరెక్ట్ పాపులర్ ఓట్ ఉంటుందా, లేకపోతే రన్ ఆఫ్ బిట్వీన్ 2 ఉంటుందా అని మనం మెన్షన్ చేసిన తర్వాత వాట్ విల్ బి ద రోల్ ఆఫ్ అథారిటీ, వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎలా ఉంటాయి. సో బేసిక్ గా ఇలా రాయకుండా, సో ఐ హావ్ మెన్షన్డ్ అబౌట్ దిస్ పర్టికులర్ అప్రోచ్ కదా. సో ఈ పర్టికులర్ కాంపోనెంట్ బేస్డ్ అప్రోచ్ లో కూడా మీరు
కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, ఎలక్షన్ ప్రాసెస్ డైరెక్ట్ ఉంటుందా, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయా, ఓకే. సో వాట్ విల్ బి ద టెన్యూర్ అండ్ వెదర్ దే విల్ బి అలౌడ్ టు రీఎలెక్ట్, వాట్ విల్ బి ద డిఫరెన్స్ ఇన్ ద పవర్స్, నామినల్ హెడ్ రియల్ హెడ్, ఈ పర్టికులర్ కంపారిజన్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ క్రిటికల్ అనాలిసిస్ చేస్తారు. అగైన్ ఒక బాక్స్ వేసేస్తే నీట్ గా యూ కెన్ కంపేర్ డెమోక్రటిక్ లెజిటిమసీ, ఇండైరెక్ట్ ఎలక్షన్స్, డైరెక్ట్ ఎలక్షన్స్. సో దిస్ ఇస్ వాట్ ఐ హావ్ టోల్డ్. స్టెబిలిటీ వర్సెస్ పవర్. సో ఇండియాలో ప్రెసిడెంట్ అనే పొజిషన్ స్టేబులా, లేకపోతే ఫ్రాన్స్ లో ఉన్న ప్రెసిడెన్షియల్ పొజిషన్ స్టేబులా, ఫెడరల్ వర్సెస్ సెంట్రలైజ్డ్. సో స్టేట్ రిప్రజెంటేషన్ ఎన్షూర్ చేస్తారా, లేకపోతే మెజారిటేరియన్స్ ఉంటారా వాటి పరంగా, అండ్ ఆల్సో పవర్ బ్యాలెన్స్ గురించి కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ యూ కెన్ కమ్ టు ద కన్క్లూజన్ పార్ట్. యూ హ్యావ్ టు రైట్ దట్ ఇండియా ఎన్షోర్ స్టెబిలిటీ అండ్ రిప్రజెంటేషన్ బట్ లాక్స్ డైరెక్ట్ లెజిటమసీ. డైరెక్ట్ లెజిటమసీ అనేది ఉండదు, బట్ ఫ్రాన్స్ లో డెమోక్రటిక్ లెజిటమసీ అనేది ఉంటుంది, బట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది చూస్తాం అనమాట అక్కడ. ఓకే, ఈచ్ సిస్టమ్ అలైన్స్ విత్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్. సో వాళ్ళ ఏరియాస్ కి సూటబుల్ ఉండే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయని చెప్తూ మనం ఏం చేస్తే బాగుంటుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ అనమాట. Okay, so if you look at the introduction part, if you look at the model answer lo the election procedure for the president of India and France differs significantly due to their distinct governance model. So definitely France యొక్క governance model different, India యొక్క governance model different. వాళ్ళ యొక్క distinct governance models వల్ల definitely there will be a different in the election procedures. So ఇండియాలో మనం parliamentary system ఫాలో అవుతాం, అందుకే మనకు ప్రెసిడెంట్ వచ్చేసి జస్ట్ అ నామినల్ హెడ్ ఆర్ సెరిమోనియల్ హెడ్. whereas ఫ్రాన్స్ విల్ అలౌ సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కాబట్టి సబ్స్టాన్సివ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయన్నమాట. సో బోత్ ప్రాసెస్ లో వాళ్ళ స్ట్రెంగ్స్ ఉంటాయి, వాళ్ళ లిమిటేషన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనని క్వశ్చన్ లో నేను ఒక వర్డ్ హైలైట్ చేయమన్నాను, క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అని చెప్పారు. క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అంటే వీ హ్యావ్ టు మెన్షన్ వాట్ ఆర్ ద పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్రాన్స్, okay, what are the negative with respect to France, and what is positive with respect to India, what is negative with respect to India. ఇలా critical analysis కూడా మనం చేయాలన్నమాట. సో if you look at the election of the president of India, constitutional basis ఎలా ఉంటుంది, ఆర్టికల్ 52 నుంచి 62 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దే షో అబౌట్ హౌ ద ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్ ఇన్ ఇండియా. సో ఎలక్టోరల్ కాలేజ్ అనేది మనకి ఆర్టికల్ 54 లో మెన్షన్ చేసి ఉంటుంది, మనకు తెలిసిందే. సో ప్రెసిడెంట్ అనే పర్సన్ ఇండైరెక్ట్ గా ఎలక్ట్ అవుతారు మన ఇండియాలో అయితే. సో he'll be elected by the members of the parliament and the state assemblies through the proportional representation, article 55 కింద. ఎలిజిబిలిటీ అండ్ టర్మ్ చూసుకుంటే ఆర్టికల్ 58 అండ్ 56 కింద. సో 35 years ఓల్డ్ ఉండాలి క్వాలిఫికేషన్ కి సంబంధించి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అండ్ ఎలిజిబుల్ ఫర్ ద లోక్సభ, అండ్ ఆల్సో సర్వ్స్ ఎస్ అ 5-year term. సో బేసిక్ గా క్వాలిఫికేషన్స్ కూడా మీరు రాయొచ్చు. నేచర్ ఆఫ్ ద పవర్ ఎలా ఉంటుంది, సో బేస్డ్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సో ప్రెసిడెంట్ విల్ యాక్ట్. అంటే ప్రెసిడెంట్ కి డైరెక్ట్ పవర్స్ అనేవి ఎక్కువగా ఉండవు. సో దట్స్ వై ప్రెసిడెంట్ ని మనం సెరిమోనియల్ హెడ్ కింద మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ ఫ్రాన్స్ లో ఏమవుతుంది, ఫ్రాన్స్ లో ఎలా ఎలక్ట్ చేస్తారు, డైరెక్ట్ పాపులర్ ఓట్ అనేది ఉంటుంది, ఆ 2 round సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట అక్కడ. సో విచ్ ఎన్షూర్స్ దట్ ప్రెసిడెంట్ ఈస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ ఫ్రమ్ ద పీపుల్. ఓకే, డైరెక్ట్ డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట. క్యాండిడేట్ విన్ అవ్వకపోతే 50% ఎవరికైతే వస్తాయో ఇన్ ద ఫస్ట్ రౌండ్, ద టాప్ 2 కాంపీట్ ఇన్ రన్ ఆఫ్ అనమాట. 50-50 వచ్చి ఉండాలి, అండ్ ఆల్సో టాప్ 2 people ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంపిటీషన్ ఫేస్ చేస్తారు. ఎలిజిబిలిటీ, సో మస్ట్ బి అ సిటిజన్ ఆఫ్ ఫ్రాన్స్, అట్లీస్ట్ 18 years ఓల్డ్ ఉండాలి. మీరు కంపేర్ చేసుకోండి, అక్కడ 35 years ఓల్డ్, ఇక్కడ 18 years ఓల్డ్, అండ్ విల్ బీ సపోర్టెడ్ బై ఇఫ్ ద పర్సన్ ఈస్ సపోర్టెడ్ బై 500 elected officials, డెఫినెట్లీ దట్ పర్సన్ కెన్ కాంటెస్ట్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. టర్మ్ అండ్ ఎగ్జిక్యూటివ్ రోల్ 5 years ఉంటారు టర్మ్, అండ్ సబ్స్టాన్షియల్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుంది, ఇంక్లూడింగ్ అపాయింటింగ్ ద ప్రైమ్ మినిస్టర్, లీడింగ్ ఫారెన్ పాలసీ, ప్రిసైడింగ్ ఓవర్ ద క్యాబినెట్. సో దీస్ విల్ బి ద బేసిక్ executive powers of the president anamata in France. So if you look at the critical analysis as asked in the question, so democratic legitimacy చూసుకుంటే, సో ఇండియా యొక్క ప్రెసిడెంట్ విల్ లాక్ ద డైరెక్ట్ లెజిటమసీ అనమాట. ఓకే, బికాస్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ కాబట్టి. అండ్ ఫ్రాన్స్ లో డైరెక్ట్ అండ్ స్ట్రాంగ్ లెజిటమసీ అనేది ఉంటుంది ప్రెసిడెంట్ చేతిలో. పొలిటికల్ స్టెబిలిటీ, డెఫినెట్లీ ఇండియాలో ప్రెసిడెన్షియల్ పొజిషన్ అనేది స్టేబుల్, వెరాస్ ఫ్రాన్స్ లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ విల్ బి జనరలీ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, అందుకే అక్కడ ఇన్స్టెబిలిటీ అనేది ఎక్కువగా చూస్తాం. ఫెడరల్ రిప్రజెంటేషన్, సో ఇట్ ఎన్షూర్స్ బ్యాలెన్స్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్, బట్ ఫ్రాన్స్ లో మనకు మెజారిటేరియన్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. దీనివల్ల రీజనల్ రిప్రజెంటేషన్ అనేది ల్యాక్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ పవర్స్ చూసుకుంటే, సో మనకు తెలుసు ఇన్ ఇండియా, సో he or she the president is only a ceremonial head, whereas మనకి ఫ్రాన్స్ లో
స్ట్రాంగ్ ఎగ్జిక్యూటివ్ రోల్ అనేది ఉంటుందన్నమాట. సో ద ప్రెసిడెన్షియల్ పొజిషన్ అండ్ పవర్స్ విల్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద డొమెస్టిక్ అండ్ ఫారెన్ పాలసీస్ అనమాట. ఓకే, సో పవర్ కాన్సన్ట్రేషన్ చూసుకుంటే ఇండియాలో ప్రెసిడెంట్ కి తక్కువ రిస్క్ అనేది ఉంటుంది. రియల్ పవర్ లైస్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ అనమాట. హై రిస్క్ విల్ బి దేర్ ఇన్ ది ఫ్రాన్స్ ఆన్ ది అదర్ హ్యాండ్. సో దిస్ ఇస్ ద క్రిటికల్ ఎవాల్యుయేషన్. సో మీరు ఎండింగ్ లో ఎలా రాస్తారు? ఇండియా యొక్క పాజిటివ్స్ నెగటివ్స్, ఫ్రాన్స్ యొక్క పాజిటివ్ నెగటివ్స్ అండ్ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ తో ఒక ఫార్వర్డ్ లుకింగ్ కన్క్లూజన్ అనేది ఇవ్వాలి. సో ఇండియాస్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ఎన్షోర్ స్టెబిలిటీ అండ్ ఫెడరల్ రిప్రజెంటేషన్ అయినప్పటికీ డెమోక్రటిక్ లెజిటిమసీ అనేది ఉండదు. బట్ ఫ్రాన్స్ లో డైరెక్ట్ ఎలక్షన్ ఉండడం వల్ల లెజిటిమసీ అనేది ఉంటుంది, బట్ ఎగ్జిక్యూటివ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది చూస్తాం. వైల్ ఇండియన్ సిస్టమ్ అనేది స్మూత్ గవర్నెన్స్ ని ఎన్షోర్ చేస్తే ప్రెసిడెంట్స్ ఇండిపెండెన్స్ అనేది ఉండదు అనమాట. ఫ్రాన్స్ మోడల్లో ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ అనేది ఉంటుంది, బట్ ఇన్స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, సో బోత్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ అనేవి ఉంటాయి. ఈచ్ సిస్టమ్ అనేది అక్కడక్కడ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ కి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అథారిటీ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ అండ్ సూటబిలిటీ ఆఫ్ దేర్ సొసైటీకి తగ్గట్టు ఆ కాన్స్టిట్యూషన్స్ ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఏది రైట్ ఏది రాంగ్ అని మనం చెప్పలేము. బోత్ ఆర్ గుడ్ ఫర్ దేర్ ఓన్ గవర్నెన్స్ సెటప్స్. ఇలా చెప్పేసి మీరు ఆన్సర్ ని కన్క్లూడ్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. Okay, so this is the discussion of this particular question. I hope you have enjoyed this discussion. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోదు and also give your feedback through the comment box and please subscribe to our channel for more updates. Let's meet in the other class, another class. Until then, take care. Bye bye. Keep smiling.